ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సార్, విజనరీ అంటూ మాకు 2020ని 2047ని చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా సమర్పిస్తూ ఉంటారు. 100 సంవత్సరాలు అవుతుంది 2047 కానీ ఇంకో విజన్ కూడా చూపించారు. ఇంత విజన్ ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతూ మొన్న చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు. ఎలా అంటే, మీరు ఇచ్చిన 35,000 ఎకరాలు, ఈ 35,000 ఎకరాలతో కేవలం అమరావతిని మున్సిపాలిటీగా మాత్రం చేయగలం, ఇంకో 50,000 ఎకరాలు కావాలంటూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఆ విజనరీ ఏంటి? 35,000 ఎకరాల పంచాయతీ ఏంటి? రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు దానిపైన విస్తృతమైన పోరాటాలు చేశారు. మీరు పుస్తకం రాశారు. అండ్ దానికి అన్నిటికన్నా మించి రాజధానికి మీరు చాలా సానుకూలంగా ఉంటారు. మీరు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? మొట్టమొదటిగానండి, దాని మీద విష ప్రచారం చేస్తున్నారు చూశారు కొంతమంది. 11 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా మునగలేదని. ఆ పాత అమరావతి ధర్మకోట ఫోటోలు, అది బుద్ధుడి విగ్రహం పట్టుకుని ఇదే అమరావతి అంటారు. ఏ విధమైన కోణం తీసుకున్నా ఎప్పుడు ఒక ఊళ్ళో పడితే నీళ్ళు వస్తాయి. 29 గ్రామాల్లో ఒక ఊరు మునిగిపోయిందంటే మునగలేదు. మన భారీ వర్షాలు మునిగిపోయిందని ఓ భయంకరం ఇంకేమీ లేదు. ఇక పేసారు చేశారు. నీళ్లు ఒక ఊరి నుంచి 2 ఊళ్ళో పొలాల నుంచి నీళ్ళు వస్తాయి. అది హైవే నేషనల్ హైవే వేయటంలో పూర్తిగా వేసి వెళ్ళిపోయారు. దానికి హోల్స్ ఇవ్వడం కారణంగా కొంచెం ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు. సరే, ఏదైనా కానీ అది నాణ్యానికి ఒక కోణం. దుర్మార్గం అండి. ఒకళ్ళు శ్మశాన్ అంటాం, ఒకటంటాం, ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి వికృతమైన ఆనందం ఏంటి? వాళ్ళ నాయకుడి గారు ఏం చెప్పారు? అమరావతిని గొప్పగా చేస్తా ఉన్నారు. మేనిఫెస్టోలు పెట్టారు. ఉమారెడ్డి వెంకటేశ్వర, రోజమ్మ గారు చెప్పారు, ఆర్కే గారు చెప్పారు. అందరూ మా రాజధానిని ఇంకా బాగా చేస్తున్నారు. తర్వాత మాట మార్చుకున్నారు. వాళ్ళు పేరుసింది. అందుకని ద క్యాపిటల్ ఒకటే ఉండాలి. అది సెంటర్ ఆఫ్ ద, జగన్ గారు మాట్లాడిన వీడియోలు ఇస్తాను, మీరు చూసుకోండి. సెంటర్ ఆఫ్ ద స్టేట్ ఉండాలి. సెంటర్ ఆఫ్ ద అటు ఇటు ఉండొచ్చు, దానికి యాంపుల్ వాటర్ ఉన్న అన్నీ ఉన్నాయి అక్కడ. సరే, ఆయనే చెప్పారు, ఆయన మార్చేస్తారు డెఫినిషన్. ఇక నాణ్యానికి మరోవైపు అది రియల్ ఎస్టేట్ దివాణం కోసం తయారు చేస్తున్న క్యాపిటల్గా మారిపోతుందా? అది మీరు చెప్పాలి. అది ఆయన మాట్లాడతా మిగతా వాళ్ళు రారని మాట్లాడుతూ ఉన్నారు. దేనికోసం అండి? ఇవాళ రాజధాని అన్నారు. సరే, ఆ రైతులకి ఇంతవరకు సరే ఫ్లాట్లు అయితే కాగితం మీద ఇచ్చారు, నమ్ముకుంటున్నారు కూడా, డిఫరెంట్ ఇష్యూ. చాలామంది అనుకున్నట్టు అది లేదు, చూపించలేదు. శుభ్రంగా నువ్వు అందులో 734 మంది తప్ప మిగతా అందరూ కూడా అన్ని వేల మంది కూడా ఫ్లాట్లు ఇచ్చారు, అమ్ముకుంటున్నారు, ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఇది ఫ్యాక్ట్. కానీ ఎక్కువ మందికి ల్యాండ్ ఎక్కడో తెలియదు. జియోలాజికల్ ట్యాగ్ వేయడం, ఇంతవరకు ట్యాగ్ వేయలేదు. ఏం చేయాలి? బయట రోడ్డు వేసి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ అంటే తార్ రోడ్డు సర్వాంగ సుందరంగా అక్కర్లేదు. ముందర లైన్ చేసి పెగ్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళు కనిపెట్టుకుంటే అక్కడ తెలుగుగల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి ఫ్లాట్లో వాళ్ళు ఒక రూమ్ వేసుకుంటారు, ఇవి వేసుకుంటారు, దాని గౌరవం వస్తుంది. వాళ్ళ వరకు ఎక్కడేంటో కూడా తెలియకుండా అగమ్య గోచరంగా 9 ఏళ్ళ నుంచి పెట్టి ఇవాళ అంటే మధ్యలో 5 ఏళ్ళు పక్కన పెట్టేశారు అనుకోండి, వేరే పక్కన పెట్టింది. ఏం జరుగుతుంది ఇవాళ? సరే, అయిపోయింది. ఇవాళ నిజంగా మేమేం చెప్పామంటే అమరావతి ఇంక్లూజివ్ క్యాపిటల్ ఉండాలి. నేను ఒకటే ఆ రోజు ఈ రోజు ఏ రోజు ఒకటే నినాదం. అమరావతి గొప్ప హరిత రాజధానిగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అంటే రాష్ట్రం అన్ని ప్రాంతాల నివాసం ఉండే ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్గా వర్ధిల్లుతూ సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని చెప్పింది. నేను మాట మార్చలేదు. వైకాపా మార్చింది, లేదా తెలుగుదేశం మార్చింది, లేదా ఆ ఉత్తర ఆర్య సనాతనవాది ఎవడికి రాజధాని అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన విశాఖపట్నం రాజధాని కర్నూలు వెళ్ళి ఎవడికి అమరావతి నాకు రాజధాని కర్నూలు అని చప్పట్లు గుర్చుకుని నేను మార్చలేదు. ఆ దిక్కుమాల పుస్తకావిష్కరణకి నేను హాజరు కూడా కాలేదు. హాజరైన వాళ్ళందరికీ ముఖ్యమంత్రి, మంత్రుల పదవులు చాలామంది వచ్చినాయి. పెద్ద పెద్ద నాయకులు కూడా చాలామంది ఉన్నారు. సరే, వారి అభిప్రాయం అది. మాట మార్చటాలు ఉండకూడదండి. ఏదన్నా అప్గ్రేడేషన్ ఉండొచ్చు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఏంటండి ఇవాళ జరుగుతుంది? వాళ్ళ 16,000 ఎకరాలు అన్నారు, ఇంకో 3,800 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 20,000 ఎకరాలు ముందల స్టేజ్ 2 స్టేజ్ 3 రెడీగా ఉంది. మీరు కాకపోతే కన్ఫైన్ అయ్యమాకండి. ఏది దానికోసం దేనికి సార్? అది గాలి మోటార్లు, ఎయిర్పోర్ట్లుగా గాలి మోటార్లు అంటారు కదా. గాలి మోటార్ల శాఖ మంత్రి మన దగ్గర ఉన్నారు కదా. మనకు ఆంధ్రప్రదేశ్ దక్కింది క్యాబినెట్ హోదా, గాలి మోటార్లు శాఖ ఇస్తారు. అప్పుడు అశోక్ గజరాజుకి వీళ్ళకి దానికేమో విమానం వేసుకుని తిరుగుతూ ఉంటారేమో. ఆంధ్రప్రదేశ్కి ఏంటి బాలరాజు నీ కథ అంటే ఏది ప్రత్యేక హోదాని బూడిద పెట్టించడం, పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ పర్యటన చేయడానికి క్యాబినెట్ ఆమోదం చేయించడం నిలవ సామర్థ్యంలో కాదు సార్. విభజన హామీలో మనకి క్యాపిటల్కి ఫండింగ్ సెంట్రల్. నేను దాంట్లో చట్టంలో కొన్ని చేస్తా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానికి అవసరమయ్యే
ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దాదాపు 95% ఖర్చు అవుతుంది. భవనాలకు 5%. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అప్పుడు అయ్యే ఖర్చునండి భవనాలకి ఇస్తామని అంటుంది సరికాదు. ఇవాళ ఇవ్వకుండా ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు 1,300 కోట్లు 1,500 కోట్లు పెట్టి ఈ సంవత్సరం క్రితం సంవత్సరం 2014 15,000 కోట్లు గ్రాంటు, ఆ తర్వాత 4 సంవత్సరాలు 15,000 కోట్లు రావాల్సింది ఇవాళ వరకు ఎంగిలి మెతుకులు ఇస్తే మాట్లాడిన నిలదీయలేని కేంద్రాన్ని తీసుకురాని అప్పులు తీసుకొచ్చి అది తీసుకొచ్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ కనుక గ్యారంటీలు రాశారు. విదేశీ అప్పులు గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ తెచ్చిపోతే దేశం తీరుస్తుంది, అది వేరే సంగతి. అక్కడ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ విషయంలో నేను ఏకీపిస్తాను. చాలామంది నచ్చకపోయి ఉండొచ్చు, తిట్టుకోండి. తిట్టుకునే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం ప్రకారం కామెంట్లు పెడతారని చెప్పే కదా, అది వాళ్ళకే చెందుతాయి. ఏ కామెంట్స్ అసభ్యంగా ఉన్నా గౌరవంగా ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం కాబట్టి వాళ్ళకే చెందుతాయి. అందుకే జాగ్రత్తగా అండర్లైన్ చేసి కామెంట్స్ పెట్టుకుంటారు వాళ్ళు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, అది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అండి అవుతుంది. నేను వివరాలు కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది 34,000 ఎకరాలు, ఇంకా దాదాపు 2,000 ఎకరాలు ఇవ్వాలి, రైతులు ఇవ్వలేదు. ఇంకా 29 గ్రామాలు రైతులు ఇవ్వకుండా ఆపెట్టుకున్నారు. మరి ఇప్పుడు బలవంతంగా తీసుకుంటా అంటున్నారు. అది చేస్తారు. ఆ తర్వాత కానీ మొత్తం 52,850 ఎకరాలండి అది. ఎందుకంటే దాంట్లో ప్రభుత్వ భూములు, రోడ్లన్నీ, కొత్త రోడ్లు వేసిన పాత రోడ్లు ఎక్కడ పోతాయి, అది కలిపేస్తారు కదా, కలిపేసి కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కుంటలో ప్రభుత్వ భూములు, కొండలు అన్నీ కలుపుకుని వస్తుందండి. అందువలన 53, ఇప్పుడు 20,000 అంటే 73,000 ఎకరాలు భూమి అదనంగా. ఇప్పుడు 40,000 ఎకరాలు అంటే దాంతోపాటు ప్రభుత్వం కలిపి 50,000 ఎకరాలు అంటే 122,000 ఎకరాలు రాజధాని ఉంది. మీరు ఇంతటితో అవుతుందో లేదో, 4th స్టేజ్ కూడా వస్తుందో లేదో నేను చెప్పలేను. బట్ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న మాట వాస్తవం. 122,000 ఎకరాలు అని ప్లాన్ అండి. నేను అడుగుతున్నాను, ఓకే, రెండో విడత విషయంలో రైతులు, నేను ఒకటి చెప్తున్నానండి, నాకు తెలుసు ఆ ప్రాంతాలు. నేను ఒక్కనే కాదు సార్, వీడియో చూసే వాళ్ళంతా వాటర్ పెదమద్దూరు, ఎండ్రాయి, చేవపాడు, ఎండ్రాయి, కర్లపల్లి, ఈ ఏదైతే గ్రామాలు ఉన్నారో నేను అక్కడ మాట్లాడుతుంది జరిగింది చాలామందితో. 90% రైతులు యాక్సెప్టెన్స్ చేస్తున్నారు. ఇది సత్యం. ఇది మిగతా వాళ్ళు చెప్పే మాటలు నమ్మరు, మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా సార్. మీరు కావాలంటే లైన్లో కలుపుకోండి, ఓకే, ఒపీనియన్ పోల్ పెట్టుకోండి. నేను వెళ్తాను సార్, లొకేషన్కి వెళ్తాను, చూసుకుంటాను. కానీ ఇప్పుడు అమరావతి అనేది మునిగిపోయే వర్షం వచ్చినప్పుడు ఏమండి, హైదరాబాద్లో వర్షం వస్తేనే అమీర్పేటలో ఎదులాడుకుని ఏ విధంగా పరిస్థితుందో, బొంబాయి ఎలా మునిగిపోయిందో, చెన్నై ఎన్నిసార్లు ముందు అన్ని చూసాం, న్యూయార్క్ నగరం ఏమైందో చూసాం. ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా నేను చెప్పేది వందలాది కార్లు కొట్టుకు. కరెక్టే సార్. ఇప్పుడు ఆ ప్రదేశాలకి ఎక్కడికి ప్రపంచ బ్యాంకు మీరు ఇక్కడెక్కడ మునిగిపోయింది, ఇక్కడెక్కడ మీరు చెక్ డ్యాముల్లా కట్టండి అని ఒక 7,000 కోట్లతో ప్రాజెక్టు ప్లానింగ్ ఇవ్వలేదు కదా, అప్పుడు అమరావతికి ఇచ్చిన. అది కాదండి, ఇస్తే అది ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం. ఇవాళ ముంబై అనేది 7 దీవులను కలిపి పెట్టింది. అంటే మీకు తెలుసలేదు, 7 దీవులు ఉన్నది. 7 దీవుల్ని పూర్తి చేసి అది కట్టింది. అది మీకు అర్థమైంది కదా, అది వేరు. అది అలాగే వాళ్ళ ఢిల్లీలో మనం చూసాం ఇబ్బంది ఏంటో, హైదరాబాద్లో ఇబ్బంది చూసాం. కానీ కొత్త రాజధానికండి వాళ్ళ బ్రెజిల్కి ఇప్పుడు క్యాన్బెర్రాకి ఎలా కట్టినప్పుడు కొత్త రాజధానికి ఇస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ద న్యూ అండి, నేను చెప్తున్న ప్రాక్టికల్ని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ అమరావతి ఎలా ఉండాలనే దాని మీద ఒక 25 మంది 30 మంది నిపుణులతో ఒక నివేదిక తయారు చేయించింది దేశం మొత్తం మీద మేమే. అదే దాన్ని సింగపూర్లో ఎవరు ఇచ్చుంటారు. అది నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ఒక 23 మంది వెళ్ళి కలిసి వచ్చాం. సిఆర్డిఏ అధినేత కూడా ఇచ్చొచ్చాం. అందువల్ల అక్కడ ఉన్నాయి, దాంట్లో సజెషన్ చేసాం కొన్ని. సరే, డిఫరెంట్ ఇష్యూ, దీని తర్వాత మాట్లాడదాం. 122,000 ఎకరాల ప్లాన్ అవుట్ ఉంది. ఈయన నేను ఒకటి చెప్తున్నాను, దాంట్లో లేఅవుట్ వేసుకున్నారన్నారంట, వాళ్ళని కూడా లాగి పడేసుకుంటాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానికి నారాయణ గారు, మీరు మీ అధికారులు అక్కడ రైతులు, నేను అనలేదండి, రైతులు వెళ్ళి మహిళలు మాట్లాడిన విషయం చెప్తున్నా, వెళ్తే చేదరించుకునే పరిస్థితులు ఉన్నాయా నారాయణ గారు, మీరు అధికారి గారు దయచేసి ఆలోచించుకోండి. వాళ్ళు రైతులు, నేను ఆ రోజు ఉద్యమం చేసిన వాళ్ళు మాట్లాడిందని మాట్లాడుతున్నా, తీసుకోండి వీడియోలు. 29 గ్రామాలకు న్యాయం చేయని వాళ్ళు మళ్ళీ ఇంకొక ఈ గ్రామాల దగ్గరికి వస్తున్నారు. మీకు బోల్డ్ టైం ఉంది, దాదాపు 6.5 సంవత్సరాల టైం ఉంది. మీరు వచ్చారు, తుప్పలు కొట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు డెఫినెట్ ఇష్యూ. ఇవాళ మళ్ళీ తుప్పలు మళ్ళీ కొడతా ఉంటారా? ఇదే పని అండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, తుప్పలు పెరిగింది, మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడికక్కడ పెగ్ చేసుకునే సమయం చూసుకుని కట్టేస్తే ఎవరికాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళు కాపాడుకుంటారు. కనీసం కొంతవరకు డ్రైనేజ్ అయితే టైం పడుతుంది, ఓకే అనుకుందాం. కానీ వాట్ యూఆర్ డూయింగ్ అండి, ఇవాళ దాన్ని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మార్చుకుంటున్నారా? ఇవాళ సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ ఒప్పుకున్నాను. ఇంకోటి కూడా చెప్తాను, కాలేజీలు 4 వచ్చేస్తే అక్కడ అవుతుందండి. మీకు హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ని చూపిస్తాను. జూబ్లీస్లో 2001లో జూబ్లీస్లో 2,000 రూపాయలు కూడా గజం దొరికిన సందర్భాలు ఉన్నాయి. అదే
మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉన్న కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో కొన్ని కాలనీలో 5,000 రూపాయలు ఉంది. అంటే చిన్నవి ఇదేమో 2,000 గజాలు ఉంటే అది 200 గజాలు ఉంటుంది. కాబట్టి సామాన్యుల యొక్కతో అభివృద్ధితో మిళితం లేని రాజధాని ప్రజా రాజధాని అవ్వదు. అది సామాన్యులు సింగపూర్ గురించి సింగపూర్ వెళ్ళొచ్చాను. దాంట్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈబీడీ అనే ఒక సెక్షన్ పెట్టి వాళ్ళకి చాలా సబ్సిడీ ఇల్లు కట్టిస్తారు. దీంట్లో మీ ప్రణాళిక ఎక్కడుంది? వాళ్ళకి లోకల్ వాళ్ళకి కట్టించి ఇచ్చారు. కానీ వాట్ అబౌట్ వర్కింగ్ క్లాస్? వీ నీడ్ వర్కింగ్ క్లాస్ ఆల్సో. వర్కింగ్ క్లాస్ తక్కువ క్లాస్ కాదు, ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అండి వాళ్ళు. అందువల్ల మీరు దాని మీద ఒక బ్రాండింగ్ ఫ్యాక్టరీ పెట్టి కనీసం ఒక 5,000 మందికి ఉపాధి కేంద్రంగా తయారు చేశారు ఇంతవరకు. ఓన్లీ వాళ్ళకి ఇచ్చాం, బీడీ శెట్టి గారికి ఇచ్చారు, ఆయన పారిపోయాడు. ఇప్పుడు లూలు గారి తమ్ముడు అంటారు సరదాగా చెప్తున్నాను ఏదన్నా కానీ వాళ్ళు చెప్తున్నాను. నేను మీ యొక్క చిత్తశుద్ధి నేను శంకించట్లేదు. రాష్ట్రం బాగుండాలని చిత్తశుద్ధి ఉంటుంది. కానీ కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ గారికి మీరు సరణ రాజచండి బిహేవ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు, కానీ ఆయన దారి తప్పినట్టు ఆ రోజు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ ఆ రాజధానిలో మీరు పరిమితి లేకుండా ఇవాళ ఇంకో గాలి మోటార్ల కేంద్రం ఒకటి పెడతానంటే ప్రజలు హర్షించరు. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీరు మాట్లాడే విధానం కూడా, ఎందుకంటే దాని మున్సిపాలిటీ 40,000 ఎకరాలు మున్సిపాలిటీ అవుతుందండి. నేను ఏదో 10,000 ఎకరాలు తీసుకున్నారు, రైతులు ఇచ్చిందని మీరు నాకు కాదు కదండి, రైతులు ఇచ్చారు. మనం బయట వచ్చి మాట్లాడుతాం కాదు, రైతులు ఇచ్చినప్పుడు మనకు అబ్జెక్షన్ ఏంటి చెప్పండి నాకు. పర్యావరణ విధ్వంసం అంటానికి కొంతమంది మాట్లాడుతున్నాను. నేను ఆ నది పక్కన కొంత వదిలిపెట్టాల్సింది, ఎందుకంటే పర్యావరణం కోసం మేము సజెషన్ ఇచ్చాం. అది కూడా ఆక్యుపై చేసి వాళ్ళకి సిన్నర్స్కి ఇస్తానని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము కానీ మెట్ట ప్రాంతాలు ఎక్కువ చాలామంది తెలియదు ఏంటంటే, అనంతపురం కానీ నీళ్లు దొరికే కాదు. నేను ఎల్ఎం శివాజీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పొగాకేసేవారు, శుద్ధ నేల కింద ఉండేది, ఎత్తిపోతలు పెట్టారు. అక్కడ నీళ్లు దొరికి బోర్లు పడితే ఎత్తిపోతలు పెట్టాల్సిన అవసరం ఏందండి? అక్కడ అందరూ అనుకున్నట్టు అక్కడ ఉన్న 53 ఎకరాలు 70 ఎకరాలు కాదు, మెట్ట ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. 3 పూట్ల అన్నం తిని 4 పంటలు ఇచ్చే భూములు తక్కువ ఉన్నాయి. కేవలం 5,000 ఎకరాల మించి లేదండి. ఉజ్జాయింపుగా 4,000, 5,000 ఎకరాలు, 6,000 ఎకరాలు. నేను చెప్పిన సత్యం ఇద్దరికి నచ్చకపోతుంది, మాట్లాడింది వాస్తవం మాట్లాడుకోవాలి. కానీ ఒకటి చెప్తా ఉన్నాను ఏంటంటే, నా 5,000 ఎయిర్పోర్ట్ కావాలన్నా 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్. 5,000 ఎకరాలు అంటే మనం 20,000 ఎకరాలు సేకరించాలి. 20,000 ఎకరాలు సేకరిస్తే 40% దీనికి పోతుంది, కన్స్ట్రక్షన్కి పోతుంది. కాదండి, కాదు ఏదన్నా సరే దానికంటే మామూలుగా వీళ్ళకి లేఅవుట్లకి, వాటికి, రోడ్లకి, పార్కులకి పోతుంది సాధారణంగా. 25% రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. మిగిలిన ప్రభుత్వం 20% చెప్తున్నారు కదా. సరే, ఎయిర్పోర్ట్ కంటే రోడ్లు కదా పోయిన నేను అడుగుతున్నాను. కనీసం 15,000 ఎకరాలు టెండర్ పెడతారు. అనంతమైనగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయం అండి. సార్, మంచి పద్ధతి కదా. మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి వరుసగా 12, 20 బ్యాంకులు స్టార్ట్ చేసేసారు. ఎవరు దాని ముందు మాట అన్నారు ఆయన, ఇక్కడ కూరగాయల కేంద్రం కదా, కూరగాయల కేంద్రానికి బళ్ళు వేసుకోండి అని చెప్పారు. ఆవిడ ఎందుకు చెప్పారు నాకు అర్థం కాదు. ఒకటండి, అది బ్యాంక్ మీరు దయచేసి ఆవిడేదో చెప్పారు ఈయనేదో చెప్పారని మీరు అనుకోవద్దు. 15, 20 ఏది బ్యాంకింగ్ కార్యాలయాలతో పాటు ఇన్సూరెన్స్ కార్యాలయాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పెట్టినట్టున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే 7,000 ఉద్యోగాలు వచ్చేది లేదు. బ్యాంకులు కాదు, చాలామంది మీరు టీవీలో ఆయన చూసి మాట్లాడుతున్నారు. వంశీ గారు మిత్రులు ఆయన, నేనేమన్నాండి, ఆయన గౌరవిస్తాను. అందువల్ల అందరు జర్నలిస్టులను గౌరవిస్తాను. బ్యాంకులు కూడా కాదండి, చెప్పేదేనండి, అది కేంద్ర కార్యాలయాలు. రాష్ట్రానికి చోట ఇప్పుడు విజయవాడలో ఉన్నాయి ఆల్రెడీ. అక్కడే కొత్త ఉద్యోగాలు రావు. ఆల్రెడీ భూములకు ఎప్పుడో కేటాయించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఇష్టం పడలేదు, ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మొదలుపెట్టారు. సంతోషం. లెట్ us be positive with a positive note. ఇన్సూరెన్స్, ఒక రాష్ట్రానికి ఇన్సూరెన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. రాష్ట్రానికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అందనుకుంటున్న కార్యాలయం కేటాయిస్తారు. ఒక బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఆంధ్ర బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్లో ఉంది కదా. ఒక స్టేట్కి ఒక హెడ్ క్వార్టర్స్ అంటుంటుంది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పెడతారు. స్థలం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పాలబేడకి, కట్టుకుంటే తప్పులేదు. అందుకని డైలీ ఉండే ఏం పెడతారు, చిన్న బ్యాంక్ పెడతారు, అంతవరకు ట్రాన్సాక్షన్ ఉంది. అన్ని వేల మంది వచ్చేస్తే అంత ట్రాన్సాక్షన్ కాదండి. యాక్చువల్ తెలియక మాట్లాడిన విషయాలు అది. ఇప్పుడు మరి ప్రజల్ని ఇవ్వమంటారా? మిగిలిన 2వ విడత, 3వ విడత, 4వ విడత కూడా భూములు ఇవ్వమని చెప్తారు మీరు అమరావతి సమర్థించే వ్యక్తిగా? నేను ఒకటే చెప్తున్నానండి, అసలు ఆ రోజు ఆయన కన్ఫైన్ వడ్లమాన వరకు తీసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి హుడా అప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వేసినట్టు 200 గజాలు 300 గజాలు కూడా చిన్నది కూడా వాళ్ళకి ఇస్తే ఆ 3,000కు 5,000 కొనుక్కునే వాళ్ళు అందరూ వాళ్ళ అమరావతి మాదని ఇంక్లూజివ్ ఒక భావం వచ్చి ఉండేది. ఇది తప్పు చేశారు. ఈయన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం మంచి వచ్చినట్టుంది. పాత వచ్చిన బాలకోట గారు కొంతమంది హోమ్ ఎవరిట్ మేబీ లేదా నాయుడు గారు కొంతమందికి మాట ఇచ్చిన ప్రకారం పనులు చేస్తూ ఉన్నారు.
ఇంతకుముందు వాడుకుని వదిలేసి అనే భావం చంద్రబాబు నాయుడు గారితో ఉండేది, కానీ ఈ మధ్యన తగ్గి ఇది కొంచెం ఎమోషనల్గా అటాచ్మెంట్గా తయారైనట్టు నాకు తెలుస్తున్న సమాచారం. పరిమిత సమాచారం బాలకోట గారని కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ గారే మాట గారే, కానీ ఈయన బాధ్యత ఇప్పుడు ఆయన అబ్బాయి తీసుకుంటున్నారు, పూర్తి కమర్షియల్గా వ్యవహరిస్తున్నారని వాదన వస్తూ ఉంది. అందుకని ఎవరో కూడా ఆ బాధ్యత వ్యవహరిస్తున్నారు. సర్వశాఖ ముఖ్యమంత్రి గారు లేదు, మైనస్ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది సనాతన శాఖలు 4 మాత్రం ప్రపంచంలో హరిహరాదులు అడ్డం వచ్చినా ఎవరు ఏలు పెడతానికి వీలేదు. మిగతా శాఖలన్నింటికి ఈయన ముఖ్యమంత్రిని, సకల శాఖ మంత్రిగా అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పేరు వచ్చింది కదా, ఇప్పుడు అంతకన్నా పవర్ఫుల్గా వీరికి పేరు వస్తూ ఉందండి. ఓకే సార్, మీరు ఏదైనా కూడా అమరావతికి స్టాండ్ తీసుకొని అమరావతికి నేను నిలబడి ఉన్నాను, కానీ ప్రజా రాజధానిగా ఉండాలన్నాను. అడ్డమైన భూసేకరణ, రియల్ ఎస్టేట్ దివాణాల, వాస్తవ దివాణా ఉంటారు రియల్ ఎస్టేట్, ఇలా చేయకుండా ప్రజల కోసం, ఎందుకంటే నేను ఎందుకు దాంట్లో నేను మాట్లాడానండి. 80-90% అక్కడ రైతులు కూడా ఇష్టపడుతున్నాం సార్, ఇస్తున్నాము అనే భావన వచ్చిన దాన్ని బట్టి నేను అదొకటే, నేను అప్పుడు వడ్డే శోభనేశ్వర గారు ప్రయత్నిస్తున్నారు. సరే ఏదైనా కానీ నేను మాట్లాడిన మేరకు చెప్తున్నాను తప్ప, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఇష్టపడి ఇస్తున్నారు అనుకోండి, బాబు ముందర అంత అవసరం లేదని చెప్తాం, మా ఇష్టం సరే మీరు మేము ఇస్తాం అనుకున్నారు, ఒక మంచి మాట చెప్తాం, కొంతవరకు అవసరం లేదు, 20,000-10,000 ఎకరాలు సరే అవసరమేనండి, ఎందుకంటే అక్కడ రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది, మిగతాది ఇన్నర్ రింగ్ రోడ్డు కొంత, ఇన్నర్కే దిక్కు లేదు, అవుటర్ రింగ్ రోడ్ వేస్తారంట, సరే కేంద్రం ఇస్తుంది, దట్ డిఫరెంట్ ఇష్యూ. అలా నగరం ఎక్కడ ఉంది, ఇన్నర్కే కంప్లీట్ జనం లేదు 1,00,000 మంది, అవుటర్ అంటే ముందు చూపు ఒకటి ఉంటుంది, సేకరించడం వేరే సంగతి. సరే బట్ అప్పుడు మనం చెప్తామండి, రైతులు ఇష్టపడినప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళకి ఇంకోసారి చెప్తాం, కాదు మా ఇష్టమయ్యా మీకేంటి అంటారు, ఏం చేస్తారు మీరెవరు మాట్లాడటానికి? ఇప్పుడు పర్యావరణ విధ్వంసం అవుతుంది అనుకుంటే ఇంక విధ్వంసం చాలా 35,000 ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుందా, నగరం అవుతుందా చెప్పండి. ఏమండి, ఆల్రెడీ దాంట్లో 9 నవనగరాల కింద ఫెడరల్ సిటీ, ఆ సిటీ, ఇప్పుడు అది కాదు విచిత్రం అడగాల్సింది, 2,000 ఎకరాల కంట ఈ 16,000 ఎకరాలు ప్రభుత్వానికి మిగిలేది ఏదో 4 ఎకరాలు, దాంట్లో 2,000 ఒలింపిక్ సిటీ అంట. మీరు చూడలేదు, ఒలింపిక్ బొమ్మలు చూడలేదు, ఆల్రెడీ అక్కడ మొత్తం ఒలింపిక్ సిటీ నడుస్తుంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని మీరు చేయాల్సింది, మీరు కానీ అవతల హరిసనాతనవాది గారు కానీ కాడిపడేసిన జగన్మోహన్ రెడ్డి కానీ, యువతరానికి రావాల్సిన హక్కులు గద్దలు తనిగిపోయిన ప్రత్యేక హోదా విభజన హామీలు ఉన్నాయి కదా, రాయితీలు ఇంకా ఈశాన్య రాష్ట్రాలకి 27 కొనసాగుతున్నాయి కదా, గుజరాతీ గద్దలు కొన్ని ఎత్తుకుపోయినాయి కదా, అవి తీసుకొచ్చి వాళ్ళని బలోపేతం చేస్తే దమ్మున్న కెపాసిటీ ఉన్న యువత వాళ్ళు బలోపేతం చేస్తారు. పైగా ఇవాళ కమ్యూనికేషన్ అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో అంతా నెట్, ప్రతి వాళ్ళు రాజధానికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదండి. నేను చెప్తున్నాను పాజిటివ్ యాంగిల్లో, రాజధానికి దానికి ఒక సేవా కేంద్రం హబ్ కింద పెట్టండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్, దానికి ఉపాధి కేంద్రం కింద చేయండి, అపార్ట్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ శ్రీ సిటీ అండ్ రాయలసీమతో పాటు చేయండి. వాళ్ళు మొత్తుకుంటుంది ఏంటి అక్కడ, మిగతా వాళ్ళు అంబటి రాంబాబు గారు దీన్ని అవగొట్టేస్తారు, అమరావతి మీద ఉపాధి లేకుండా మొత్తం విశాఖపట్నం పెడుతున్నారు, ఆయన ఎవరికాళ్ళు రాజకీయాలు. నిన్నంతా అంబటి రాంబాబు గారు మాట్లాడారు, అమరావతికి అన్యాయం చేస్తారు, ఏం మాట్లాడతారో తెలియదు, అంటే ఇది అవకాశవాదం రాజకీయమా, వీళ్ళు అవకాశం తప్పండి అది. అంటున్నా అమరావతిని నేను ఎప్పటి నుంచి కొడతాను, ఉపాధి కేంద్రం కింద కొంత పెట్టండి, దాన్ని కూడా చేయండి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఏదో 50 అంతస్తులు కడతాను 40, ఎందుకంటే నాకు అర్థం కాదు 50 అంతస్తులు, ఆయన స్టైల్ కోసం, ఆయన చిరస్థాయికి నిలిచిపోవడం కోసం ఒక బిల్డింగ్ అంటే అన్ని బిల్డింగ్లా. ఏమంటారా సింగపూర్, అది సింగపూర్ అయితే 600 చదరపు 580 చదరపు కిలోమీటర్లు అయితే సముద్రంలో ఇసుక వేసుకుని ఎక్స్టెండ్ చేశారు. అది కావాలి కానీ దీనికి ఏంటండి నాకు అర్థం కాదు. ఎంత కావాలండి అంతే, అంటే హార్జాంటల్గా మనం వెళ్తాం, వెర్టికల్గా వెళ్ళటం అవసరం ఉంది. 50-60 అంతస్తుల బిల్డింగ్ వాళ్ళకి లేదు కాబట్టి కట్టుకున్నారు. దేనికి ఏదో ఐకానిక్ ఒకటి బిల్డింగ్ ఏదో అసెంబ్లీకి అన్నారు, ఓకే అదేదో డిజైను. ఇన్ని బిల్డింగ్లు ఎందుకు, ఇన్ని బిల్డింగ్లు అన్ని అంతస్తులు ఎందుకండి, నా లిఫ్ట్లు ఖర్చులు ఎందుకండి, నాకు అర్థం కాదు. చెప్తాం యాంపుల్ ల్యాండ్ ఉంది, మా సలహా అది. పైగా అక్కడ 4 రోడ్లు క్రాస్ పెట్టారు, సైడ్ క్రాస్ చేయాలి అని చెప్పాం, స్వీకరిస్తారు, నా దగ్గర రిపోర్ట్ ఉంది. బట్ అందరూ ఒకళ్ళు విద్వేషం తెచ్చుకోవటం కూడా దుర్మార్గం, వీళ్ళు అడ్డంగా దాన్ని రియల్ ఎస్టేట్ దివాణంగా చేయడం కూడా తప్పండి. అమరావతి డెవలప్ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు, రాజధానిగా ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందులో లోటుబాటులు, అదేవిధంగా ఇది ప్రజా రాజధాని కాకుండా ధనవంతుల రాజధానిగా మారిపోయిద్దేమో అని అందరూ భయపడుతున్నారు. అదే క్రమంలో ముందుకెళ్తున్నారా చంద్రబాబు నాయుడు అనేది అందరికీ వస్తున్న డౌటే. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. చలసాని శ్రీనివాస్ గారి చాలా బుక్స్ రాశారు, దానిపైన పోరాటాలు చేస్తున్నారు. ఫ్యూచర్లో నాకు తెలిసి ఇంకా చాలా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.